महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వాళ్ళకి సంబంధించి సాటర్న్ రెట్రోగ్రేషన్ శని యొక్క వక్ర ఫలితాలు. సాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. ఏదైతే లాంగ్ టర్మ్ ట్రాన్సిట్ ఒక స్థానంలో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ఒక రాశిలో సంచరించే గ్రహం శని భగవానుడు. అంటే పంచాంగం రాసినా కూడా మనం డెఫినెట్గా ఫస్ట్ శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ. ఎందుకంటే లాంగ్ రన్గా ఫస్ట్ ఇచ్చే గ్రహం ఏంటి, వాళ్ళకి లాంగ్ రన్గా ఎలాంటి ఫలితం ఉండబోతుంది అనేది మెయిన్ ఇక్కడ. సో అలాంటి ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ వెరీ స్లో మూవింగ్. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఇప్పుడు రెట్రోగ్రేషన్ మళ్ళీ వెనక్కి నడటం. అసలే స్లో అనుకుంటే ఇంకా వెనక్కి నడిస్తే ఇంకెలా ఉంటుంది. సో అలాగా కొంత పాజిటివ్ హౌసెస్లో శని యోగించే స్థానాల్లో ఎంత స్లోగా వెళ్ళినా పర్లా, ఎందుకంటే మనకి చక్కగా ఫలితాన్ని ఇచ్చుకుంటూ వెళ్తాడు కాబట్టి. సో కానీ నెగిటివ్ హౌస్లో ఉన్నప్పుడు ఊరి నాయన ఇంకెంతకాలం రా బాబు అన్నట్టు ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే మెయిన్గా శని యొక్క సంచారం ఇప్పుడు షష్టమ స్థానంలో నడుస్తుంది, రుణ రోగ శత్రు స్థానంలో. తులారాశికి మెయిన్గా చూస్తే సాటర్న్ ఈజ్ ద వెరీ 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 పవర్ఫుల్ బ్యాక్ బోన్ అండ్ చాలా వెరీ సపోర్టింగ్ ఫ్రెండ్. శని భగవానుడు తులారాశి వాళ్ళకి డెఫినెట్గా వెరీ బ్యాక్ బోన్ అనే చెప్పుకోవాలి. ఆయన వెరీ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్గా. సో ఇలాంటి మంచి శని భగవానుడు తులారాశి వాళ్ళకి సంబంధించి షష్టమ స్థానంలో ఉన్నాడు, రుణ రోగ శత్రు స్థానంలో. సో ఇక్కడ ఆఫ్టర్ 30 years ఆఫ్ ఎ లాంగ్ టైం ఆయన తర్వాత 30 సంవత్సరాల తర్వాత 6th హౌస్లో ఎంటర్ అవటం. సమ్టైమ్స్ ఇక్కడ ఏదైనా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూ మీకుంటే జనరల్గా చిన్నగా లిటిల్ బిట్ మీకు మామూలుగా తెలుస్తూ ఉంటుంది ఒక 3 నెలల నుంచి. బట్ ఎప్పుడైతే శని రెట్రోగ్రేడ్ మోషన్లో రివర్స్గా రాస్తారో జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు కూడా శని రెట్రోగ్రేషన్ మోషన్. సో సుమారు 4 నెలల పై మాటే, 140 రోజుల పైనే. సో బట్ ఈ లగ్నానికి అది యాక్చువల్గా ఈ రాశికి తులారాశికి శుక్రుడికి ఆయన చాలా మిత్రుడు. అంటే ఎంతవరకు మంచి చేయాలో అంతవరకు మంచి చేస్తారు ఆయన చాలా వరకు కూడా. సో ఇలాగా లాంగ్ టర్మ్ ప్లానెట్ అయిన ఈ సాటర్న్ ఎప్పుడైతే మీకు 6th హౌస్లో ఎంటర్ అయ్యారో అటు శత్రువుల నుంచి కావచ్చు, ఇటు హెల్త్ ఇష్యూస్ నుంచి కావచ్చు, అలాగే లోన్స్ నుంచి కావచ్చు, ఏదైనా 3 months నుంచి మీకు చిన్న హింట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. బట్ జూలై 13 నుంచి శని ఎప్పుడైతే రెట్రోగ్రేడ్ మోషన్లో ఆయన మళ్ళీ కొంచెం వెనక్కి నడుస్తూ ఉంటారో 6th హౌస్లో. సో కాబట్టి ఏదో నువ్వు అంటే మనకి ఏదైనా ఇన్ కేస్ ఎనీ హెల్త్ ప్రాబ్లం కానీ చిన్న ఇవి వచ్చిన అవి రీట్యూనింగ్లా ఉంటాయి. సో చాలా రోజులు నువ్వు ఈ యొక్క హెల్త్ పాయింట్ని నెగ్లెక్ట్ చేసావు కాబట్టి తప్పకుండా ఇది సరి చేసుకోవాలి. ఈ రెట్రోగ్రేషన్ పాయింట్లో ఏంటంటే సాటర్న్ తప్పకుండా అసలు ఆ హెల్త్ ఇష్యూ ఏంటి, దానికి సంబంధించి ఏంటి, దాని మెడికేషన్ ఏంటి, దానికి సంబంధించి ఒక గ్రావిటీని క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని సంబంధించి దాన్ని ఒక లైన్లోకి తీసుకొచ్చి రీట్యూనింగ్ చేసి దాన్ని మళ్ళీ సెటప్ చేయడానికి ఒక 4 months అలాగా పడుతుంది. అలాగే ఈ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఎనిమిటీ శత్రుత్వం కూడా మొన్నటిదాకా బాగానే ఉంది, తెలియని శత్రుత్వం వచ్చింది ఎవరితో అనుకోవచ్చు. సో అలాంటి శత్రుత్వం కూడా వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్ ప్రాపర్టీస్ రీత్యా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కో లోన్ తీసుకోవడం ఈ టైంలో అంత మంచిది కాదు. సో ఇక్కడ రీపే అనేది ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు మనం రీపే చేయగలం అనేది ఎక్కువ ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం. మన మన ఆర్థిక స్తోమత అన్నీ ఆలోచించే ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి లోన్స్ తీసుకున్నా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి లోన్స్ తీసుకున్నా, దేనికైనా సరే డెఫినెట్గా ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వెన్ సాటర్న్ రెట్రోగ్రేడ్ కాబట్టి ఇక్కడ లోన్స్ ఇంక్రీజ్ చేసే ఆస్కారం, అప్పులు పెంచే ఆస్కారాలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు పెంచే ఆస్కారం ఉండొచ్చు, ఎనిమిటీ ఎప్పుడు లేనిది ఎవరితో అనవసరంగా కాన్ఫ్లిక్ట్ వచ్చి ఒక వివాదం వచ్చి ప్రాపర్టీస్ రిలేటెడ్గా వివాదం రావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా వివాదం రావచ్చు, ఏదో ఒక
టైప్లో ఒక వివాదం వచ్చి దానికి సంబంధించి దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుని మనం మళ్ళీ ఓకే చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అక్కడే మనము ముఖ్యంగా శని ఏం చేస్తున్నారంటే కూడా మిగతా గ్రహాల పరిస్థితి కూడా ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. గురుడు ఆల్రెడీ భాగ్యస్థానంలో ఉన్నారు. 9th హౌస్లో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. గురుడు కూడా రాశిని చూస్తున్నారు తప్పకుండా. సో కాబట్టి ఇక్కడ 9th హౌస్లో గురువు గారి యొక్క సంచారం ఉంది, అలాగే 6th హౌస్లో శని యొక్క సంచారం ఉంది. ఈ న్యాచురల్గా 2 ప్లానెట్స్ కూడా ఇక్కడ యోగిచ్చేవే, 9th గురుడు 6th శని. కాబట్టి ఇక్కడ కన్ఫ్లిక్ట్స్, వివాదాల ద్వారా, కోర్టు కేసెస్ ద్వారా, లిటిగేషన్స్ ద్వారా వచ్చే సమస్యలు, జనరల్ రొటీన్ నిత్య జీవితంలో వచ్చే సమస్యలు, ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్ కలుగజేస్తుంటాడు ఇక్కడ శని. కాబట్టి ఇక్కడ డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల్ని మీరు వాళ్ళ మీద పై చేసి సాధించడానికి తప్పకుండా ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. బట్ ఏంటంటే ఈ టైంలో నిద్ర ఉండదు, నిద్ర పట్టదు. ఎందుకంటే ఆరోగ్యానికి సమస్య అనుకోండి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, నిద్ర ఉండదు. శత్రువులకి సంబంధించి అనుకోండి, వాళ్ళకి ఎలాగ వాళ్ళని మళ్ళీ డిఫీట్ చేయాలి అంటే ఆలోచిస్తుంటారు, నిద్ర పట్టదు. సో దిస్ ఈజ్ ఎ డబుల్ ఇంపాక్టివ్ టైం అనమాట. ఏదైనా మోర్ గ్రావిటేటివ్గా ఉంటుంది ఈ 4 నెలల్లో. 6th హౌస్ అనేది న్యాచురల్ కన్ఫ్లిక్ట్స్. మనిషి అనేవాడు జనరల్గా ప్రాబ్లమ్స్ కావాలి, నాకు అవరోధాలు రావాలి, అడ్డంకులు రావాలని వాళ్ళు కోరుకోరు. 6th హౌస్ అనేది యాక్చువల్గా బంపీ రోడ్డు. సో కాబట్టి అలాంటి హౌస్లో యాక్చువల్గా మంచి బెనిఫిట్ ప్లానెట్. కాబట్టి ఈ 4 months కూడా ప్రాపర్టీస్ రీత్యా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, హెల్త్ పరమైన విషయాల్లో కానీ, లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, శత్రువులకు సంబంధించిన విషయాల్లో కానీ క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటా ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు వెళ్తే తప్పకుండా సమస్యలు వస్తాయి, అధిగమించి లాభపడుతుంటారు. సో చాలా కాలంగా నెగ్లెక్ట్ చేసిన ఒక హెల్త్ ఇష్యూ ఇప్పుడు బయటపడి దాన్ని మీరు రీట్యూన్ చేసుకుంటే మీ లాంగ్విటీని పెంచుతాడు. ఎందుకంటే 6th నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ శని, 3rd ఆస్పెక్ట్, పవర్ఫుల్ ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉంటుంది. ఇక్కడ 8th హౌస్లో మీ ఇమ్యూనిటీ పవర్ని తగ్గిస్తాడు శని. న్యాచురల్గా మీరు కోలుకునే శక్తిని తగ్గిస్తాడు. సో దీనివల్ల ఏంటంటే 8th హౌస్ అనేది జనరల్గా అన్సర్టినిటీ, అనిశ్చితి, సమ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ టైప్ 8th హౌస్ అనేది. సో 8th హౌస్ మీద సాటర్న్ యొక్క ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో, 3rd ఆస్పెక్ట్, డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ 8th హౌస్ అనేది. సో కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన స్థానం నుంచి హెల్త్ అంటే లాంగివిటీ, ఆయుష్ స్థానానికి సంబంధించిన ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా హై ప్రయారిటీ ఈక్వల్ టు మెయిన్ ఇక్కడ ఏంటంటే 4th అంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ ఏరియా, 5th స్టమక్. సో వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే డైరెక్ట్ ఆస్పెక్ట్ శని భగవానుడిది ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన 6th నుంచి వ్యయ స్థానాన్ని చూస్తారు. సో కంపల్సరీగా మరి 6th హౌస్లో సాటర్న్ రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు మరి ఆరోగ్య సమస్యలు అధిగమించాలన్నా, శత్రువులపైన విజయం సాధించాలన్నా, లోన్స్ రీపే చేయాలన్నా ఖర్చుతో కూడుకుని ఉన్నవి అన్నీ కూడా. కాబట్టి ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం హైగా అవుతూ ఉంటాయి, నిద్ర కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, అలాగే ఫియర్ కూడా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఇక 10th ఆస్పెక్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక సాటర్న్ 10th ఆస్పెక్ట్ డైరెక్ట్ 6th నుంచి 3rd హౌస్ మీద ఉంటుంది. సో ఎంతైనా ఈ తులారాశికి ఆయన మంచి ఫ్రెండే. కాబట్టి ఏ స్థానాన్ని చూసినా చెడు చెయ్యాలని మాత్రం అనుకోడు. ఎందుకంటే 8th హౌస్ శుక్రుడిదే, ఆయన ఫ్రెండ్దే. అలాగే ఇక్కడ 12th హౌస్ బుధుడిదే, ఆయన ఫ్రెండ్దే. అండ్ ఈ 3rd హౌస్ మాత్రం గురువుదే అయింది. గురుడు ఆల్రెడీ 3rd హౌస్ తన స్థానాన్ని తను చూసుకుంటున్నారు. శని కూడా 3rd హౌస్ రెట్రాగ్రేషన్లో చూస్తున్నాడు. కాబట్టి వీటన్నిటికి సంబంధించి కొన్ని షార్ట్ జర్నీస్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి, ఎక్కువ కమ్యూనికేషన్ అనేది చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులతో రిస్ట్రిక్టెడ్ పొజిషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఈ టైంలో. గురుడు శని 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఒకటే రాశిని చూస్తున్నారు, 3rd హౌస్ని. సో కాబట్టి ఇక్కడ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఇంకా చాలా వరకు కూడా మీ ఇన్నర్ స్కిల్స్, సెల్ఫ్ ఎఫర్ట్స్, వీటన్నిటి కూడా పదును పెట్టే టైంగా మనం ఇది చెప్పచ్చు. అంటే ఈ 6th హౌస్లో శని యొక్క సంచారం మొత్తంగా ఈ తులారాశి వాళ్ళకి ఇటువంటి ప్రభావాన్ని ఈ రిట్రగ్రేషన్లో కలిగించబోతున్నాడు.
జూలై 13 తర్వాత నవంబర్ 28 ఎండింగ్ అయిపోతే సో మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, లోన్స్ మ్యాటర్స్ మీరు తీసుకునే అన్వాంటెడ్ లోన్స్ విషయంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఒక కంక్లూజన్ వస్తుంది. సో మళ్ళీ కొంచెం స్టెబిలైజ్డ్గా ముందుకెళ్తారు అన్ని విషయాల్లో తర్వాత. సో ఈ విషయాలన్నింటిలో కూడా రీట్యూనింగ్ పీరియడ్ అనుకోవాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.